నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మీకా గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం మరలా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం నాతో కూడా మీరు కలిసి చదవాలని తెలియపరుస్తూ ఉన్నాను. నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. అండర్లైన్ చేసుకోండి. నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దాన వాక్యము ఈ దినము సూటిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ గోడలు మరలా కట్టించు దినములు వచ్చింది అంటే, నా ప్రాకారం పడిపోయింది, నా గోడ కూలిపోయింది, లేకపోతే ఎప్పుడైతే మనకి గోడ కూలిపోతుందో సరిహద్దు అనేది మన భాగము చాలా లాస్ అయిపోతుంటుంటాం అనమాట. ఈ దినము ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడే గొప్ప మాట ఏంటంటే, నీ గోడలు మరలా కట్టించి దినములు వస్తున్నాయి. అంటే నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునే సమయం వస్తుంది. నువ్వు అనుకోవచ్చు, ఇంకా అంత అయిపోయింది, నా వయసు ఎంతో అయిపోయింది, లేకపోతే నా ఇంచుమించు నేను అనుకున్న గోల్ దేనికి రీచ్ కాలేకపోయాను, ఉన్నవన్నీ కోల్పోయినాయి, జీవితం అంతా అలాగ అయిపోయింది, ఇంకా ఆలోచిస్తే ఇంకేం లేదు అని అనుకుంటున్నావు కదా. పరలోకమందున్న దేవుడి దినాన్ని ప్రత్యేకంగా మీతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, నీ గోడలు మరలా కట్టించే రోజులు దేవుడు నియమించి ఉంచాడు.